వినినంత మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు. ఓం గం గణపతియే నమః. ఓం నమో వెంకటేశాయ. మహాగణపతి పురాణం 4వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మదేవుల యొక్క ఆదేశానుసారం వ్యాస భగవానుల వారు హిమాలయాల దగ్గర బద్రీనారాయణం చేరుకున్నారు. పవిత్రమైనటువంటి గంగానదిలో స్నానము చేసి తను తపస్సు చేయడానికి అనువైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని మహాగణపతి పురాణాన్ని రచించాలి అని చెప్పి సంకల్పించుకొని చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థించాడండి. వెంటనే చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. నాయన వ్యాస, నీకు ఏమి కావాలో కోరుకో, ఎందుకు నాయన నన్ను ప్రార్థించావని అడిగాడు. స్వామి, ఏ కార్యంలోనైనా విజయం సాధించాలి అంటే గురువుపదేశం ఉండాలి. గురువుపదేశం లేకుండా ఏ కార్యములోనూ విజయాన్ని సాధించలేము. కాబట్టి గణపతి మహామంత్రాన్ని నాకు మీరు ఉపదేశించండి, మీరే ఆచార్యుల స్థానంలో ఉండి అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడండి వ్యాస భగవానుడు. బ్రహ్మదేవుడు ఎంతగానో సంతోషించి, తప్పకుండా ఉపదేశిస్తాను నాయన, నీకు అత్యంత మహిమాన్వితమైనటువంటి మంగళప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి గణపతి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అని చెప్పి వ్యాస భగవానుని చెవిలో ఓం గం గణపతియే నమః అనేటువంటి ఏకాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి, నీకు శుభం జరుగుగాక, నీకు విజయం చేకూరుగాక అని చెప్పి ఆశీర్వదించి బ్రహ్మదేవుడు అంతర్ధానమైపోయాడండి. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అంతర్ధానమైపోయాడో ఆ తరువాత వ్యాస భగవానుల వారు ఓం గం గణపతియే నమః అనేటువంటి ఏకాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేశాడండి. ఆ తపస్సుకు ముల్లోకాలు కూడా కంపించిపోతున్నాయి. అయినా సరే మహాగణపతి మాత్రం ప్రత్యక్షమవలేదు. ఇలా కాదని చెప్పి పంచాగ్నులు అంటే 5 వైపులా అగ్నిని రగిల్చి పంచాగ్నుల మధ్య ఒంటికాలితో నిలబడి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, ఎటువంటి ఆహారము కూడా తీసుకోకుండా. అయినప్పటికీ మహాగణపతి మాత్రం ప్రత్యక్షమవలేదు. కానీ అక్కడ అగ్ని రగిల్చాడు కదండి, పంచాగ్నులను 5 వైపులా. ఆ వ్యాసుని తపస్సుకు ఈ అగ్నిజ్వాలలు ముల్లోకాలు మొత్తం వ్యాపించిపోతున్నాయి. ముల్లోక వాసులంతా భయభ్రాంతులతో పరుగులు తీస్తున్నారు, ముల్లోకాలు కంపించిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ముల్లోకాలలో ఉన్నటువంటి ప్రజలంతా అందరూ కూడా మొత్తం దేవతలు మహర్షులు అంతా కూడా పరుగులు తీస్తున్నారు ఈ అగ్నిజ్వాలలకు భయపడి. అప్పుడు దేవతలు మహర్షులు అంతా కూడా వ్యాసుల వారి దగ్గరకు వచ్చి, నాయన నీవు తపస్సును చాలించు, లేకపోతే ఈ అగ్నిజ్వాలలు ముల్లోకాలను సైతం కూడా దహించేటువంటి ప్రమాదం ఉన్నది, లోక కళ్యాణార్థం నీవు తపస్సును చాలించు అని చెప్పి వ్యాసులు వారిని కోరారండి. వెంటనే వ్యాస భగవానుడు లోక కళ్యాణార్థం తపస్సును చాలించాడు. దేవతలు మహర్షులు అంతా కూడా సంతోషించి నీకు శుభం జరుగుగాక అని చెప్పి వ్యాసులు వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారండి. ఎప్పుడైతే తపస్సును చాలించాడో ఆ మంటల అగ్నిజ్వాలలన్నీ కూడా తగ్గుతూ వచ్చేసాయి అన్నమాట. అలా తగ్గుతూ వచ్చేసరికి ఇంకందరూ కూడా నీకు శుభం జరుగుగాక, లోక కళ్యాణార్థం నీవు చాలించావు తపస్సును అని చెప్పి నీకు శుభం జరుగుగాక అని దేవతలు మహర్షులు అంతా కూడా చెప్పి అంతర్ధానమైపోయారు. నిజానికి ఇక్కడ ఏం శుభం జరిగిందండి వ్యాస భగవానుల వారికి? ఏం జరిగింది చెప్పండి? మహాగణపతి అనుగ్రహం దొరకలేదు, మహాగణపతి దర్శనం దొరకలేదు. ఇంత తపస్సు చేసి కూడా అష్టాదశ పురాణాలను రచించినటువంటి వాడు, వేదాలను చతుర్వేదాలుగా విభజించినటువంటి వాడు, అట్లాంటి వేదవ్యాస మహర్షి పరాజయంతో తలదించుకున్నాడు. ఈ మహాగణపతి అనుగ్రహం పొందని ఈ జన్మ, మహాగణపతి దర్శనం పొందనటువంటి ఈ జన్మ అవసరం లేదు, తనువు చాలించాలి, శరీరం విడిచిపెట్టాలి, మరణించాలి అని చెప్పి భావించి వ్యాస భగవానుడు వెంటనే అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు. అగ్నిదేవా, నా శరీరాన్ని చుట్టుముట్టి నా శరీరాన్ని భస్మం చేసేయి అని చెప్పి అగ్నిదేవుణ్ణి కోరాడు. వెంటనే అగ్ని వ్యాసుని శరీరాన్ని చుట్టుకుంటున్నటువంటి సందర్భములో ఒక్క క్షణంలో ఆకాశంలోనికి వెళ్ళిపోయిందండి ఆ అగ్ని. ఆకాశంలోకి వెళ్ళిపోయిన తరువాత
ఓం గణానాంత్వా అనేటువంటి యజుర్వేద సూక్తం వినిపిస్తూ ఆ వినాయక స్వామి ఆ అగ్నిలోనే రూపుదిద్దుకుంటూ దర్శనమిస్తూ ఉన్నాడండి వ్యాస భగవానుల వారికి. ఎలా ఉన్నాడు? కోట్ల మంది సూర్యులతో సమానంగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఎంత పెద్ద ఆకారంతో దర్శనమిస్తున్నాడంటే ఆ దర్శనం ఇచ్చినటువంటి తర్వాత ఆ ఆకారం పూర్తిగా ఏర్పడిన తర్వాత చూస్తే ఆ విఘ్నేశ్వర స్వామి పాదాలు ఆకాశము భూమి పైకి ఇంకా 10 అడుగుల ఎత్తులో ఉన్నాయంట. కేవలం పాదాలు మాత్రమే. ఇంకా మొత్తం శరీరం అంతా ఎంత పెద్ద ఆకారం ఉంటుందో ఇంకా మీరు ఊహించుకోండి. ఆ వినాయకుని అంత పెద్ద దివ్య మంగళ స్వరూపాన్ని చూడడానికి ఆ వ్యాసులు వారి 2 నేత్రాలు కూడా సరిపోవడం లేదంటండి. భయంకరమైనటువంటి ఆ రూపంతో దర్శనమిచ్చాడు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, అంత కన్నుల పండుగగా ఉండేటువంటి ఆ రూపాన్ని చూడడానికి ఆ వ్యాసులు వారికి సైతం కూడా 2 కళ్ళు చాలడం లేదటండి. అంత పెద్ద రూపం ఆయనది, విఘ్నేశ్వర స్వామిది. 10 బాహువులతో, త్రినేత్రాలతో, అంత పెద్ద రూపంతో వ్యాసుల వారికి దర్శనమిచ్చాడండి విఘ్నేశ్వర స్వామి. ఎప్పుడైతే దర్శనమిచ్చాడో ఆ యజుర్వేద సూక్తం వినిపిస్తోందని చెప్పాను కదండి, ఓం గణానాంత్వా అని చెప్పి ఆ సూక్తానికి అర్థం తెలుసుకుంటూ పరిపరి విధాలుగా స్వామి తండ్రి నన్ను అనుగ్రహించు, కరుణించు అని చెప్పి పరిపరి విధాలుగా వ్యాస భగవానుడు ప్రార్థిస్తూ ఉన్నాడండి విఘ్నేశ్వర స్వామిని. ఆ విఘ్నేశ్వర స్వామి నోటి నుంచి కూడా చతుర్వేదాలలో ఉండేటువంటి సూక్తాలన్నింటినీ కూడా వినిపిస్తూ ఉన్నాడు విఘ్నేశ్వర స్వామి. అవి వింటూ ఒకటి గుర్తొచ్చిందండి. వేదాలలో వ్యాసుల వారు చెప్పారు భగవంతుడు ఒక్కడే అని చెప్పి. ఆ భగవంతుడు ఈయనే, ఇతనే అని చెప్పి అనుకుంటూ పరిపరి విధాల పాహిమాం అనుగ్రహించు తండ్రి, రక్షించు తండ్రి విఘ్నేశ్వర అని చెప్పి పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు మహాగణపతి వ్యాసుల వారితో అంటూ ఉన్నాడండి, వ్యాస, నీవు గర్వంతో అహంకారంతో తపస్సు చేసినంతకాలం నీకు నేను దర్శనం ఇవ్వలేదు. ఎప్పుడైతే నీవు భక్తితో నీ శరీరాన్ని సైతం కూడా కాల్చెయ్యాలి అని చెప్పి నీవు అనుకున్నావో అప్పుడే నీకు వెంటనే దర్శనమిచ్చాను. భక్తి పుట్టడానికి ఒక్క క్షణకాలం చాలు నాయనా అని చెప్పి ఈరోజు నీకు దర్శనమిచ్చాను. ఈరోజు ఆషాఢ పున్నమి రోజు నీకు నేను దర్శనమిచ్చాను. ఇది గురు పౌర్ణమిగా ప్రసిద్ధికెక్కుతుంది. ఈ గురు పౌర్ణమి రోజు నిన్ను నన్ను పూజించి నీతో నాతో పాటుగా వాళ్ళ గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురువును కూడా పూజిస్తే అట్లా పూజ చేసినటువంటి వాళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో జీవించి జీవితాంతమున ఉత్తమ గతులు పొందుతారు అని చెప్పాడండి. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. అడగకుండానే నాకు వరాలను అనుగ్రహించావు. నేను కానీ ఇప్పుడు ఒక కోరిక కోరుతూ ఉన్నాను స్వామి. నీ చరిత్రను రచించేటువంటి కోరికను కోరుతూ ఉన్నాను. నేను నీ చరిత్రను రచించాలి అనుకుంటున్నాను. నీ చరిత్ర ఎవ్వరికీ తెలియదు. 1000 తలలున్నటువంటి ఆదిశేషునికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నీ చరిత్రను, నీ లీలల్ని తెలియజెప్పడం అసంభవం, వాళ్లకు కూడా సాధ్యం కాదు. అట్లాంటి చరిత్రను నాకు తెలియజెప్పు. నేను నీ చరిత్రను రాయాలి అని చెప్పి సంకల్పించుకున్నాను అని చెప్పి అన్నాడండి. నేను నీ చరిత్రను రచించాలి అని చెప్పి సంకల్పించుకున్నాను, దయచేసి అనుగ్రహించు మహాత్మా అని చెప్పి ప్రార్థించాడండి 2 చేతులు జోడించి. వెంటనే మహాగణపతి సంతోషించి, నాయన, నీవు తపస్సు చేసినటువంటి ప్రదేశానికి వెళ్ళి అర్ధనిమిలీత నేత్రుడై ధ్యానంలోనికి వెళ్ళు. నా చరిత్ర అంతా కూడా నీకు కనిపిస్తుంది. అప్పుడు నా చరిత్రనంతా కూడా నీవు చక్కగా రచించు అని చెప్పి విజయోస్తు అని చెప్పి ఆశీర్వదించి మహాగణపతి అంతర్ధానమైపోయాడండి. భక్త మహాశీలారా, ఇంతటితో మహాగణపతి పురాణం 4వ భాగం పరిసమాప్తి. ఓం గం గణపతియే నమః.